అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జనసేన సమన్వయ సమావేశాల్లో మహాసేన రాజేష్ కు టికెట్ ఇవ్వడంపై ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు. మహాసేన రాజేష్ సమావేశానికి రాకుండానే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఇదే సమావేశంగా వచ్చిన మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు టీడీపీ జనసేన కార్యకర్తలు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. టీడీపీ జనసేన సమన్వయ సమావేశాల్లో మహాసేన రాజేష్ కు టికెట్ ఇవ్వడంపై ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు. మహాసేన రాజేష్ సమావేశానికి రాకుండానే గో బ్యాక్ అంటూ వాళ్ళంతా అక్కడ నినాదాలు చేశారు. అయితే ఇదే సమావేశానికి వచ్చిన మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు అక్కడ ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు. మరి దీంతో ఉద్రిక్తతకు అయితే దారితీసింది. మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజమండ్రి నుంచి లైవ్ లో అందిస్తారు గణేష్. మరి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చూస్తున్న మహాసేన రాజేష్ కు అక్కడ పి గన్నవరం సీట్ను ఎలా కేటాయిస్తారంటూ అటు టీడీపీ జనసేన ఇద్దరు కార్యకర్తలు కూడా తీవ్రంగా నిరసనకు దిగడం జరిగింది. మరి అక్కడికి వచ్చిన ఆయన కారును కూడా హరీష్ కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి గణేష్? అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పి గన్నవరం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన శ్రేణులు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ అంబాజీపేట మండలంలో ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమన్వయ సమావేశంలో ఇరు పార్టీల నాయకుల నుంచి మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాజేష్ మహాసేన గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. సరిపల్లి రాజేష్ కు టికెట్ ఇవ్వడం పట్ల నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాదని సరిపల్లి రాజేష్ కు టికెట్ ఇవ్వడం పట్ల అయితే ఇటు తెలుగుదేశం పార్టీ సొంత పార్టీలో వ్యతిరేకత కావడం, అక్కడ జనసేన పార్టీకి గడిచినటువంటి 20 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గిడ్డి సత్యనారాయణ ఇన్ఛార్జ్ గా వేశారు. ఆయనకు టికెట్ వస్తుందని చెప్పి జనసేన వర్గాలు భావించాయి. కానీ అనూహ్యంగా సరిపల్లి రాజేష్ కి టికెట్ ను చంద్రబాబు ప్రకటించడం జరిగింది. వాస్తవంగా గత ఎన్నికల తర్వాత పి గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ని చంద్రబాబు నియమించలేదు. గడిచినటువంటి 4.5 ఏళ్ల నియోజకవర్గం నుంచి కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ను నియమించకుండానే ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ వస్తుంది. పార్టీలో ఉన్నటువంటి 4 సీనియర్ నాయకులు టికెట్ ను ఆశిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులో నాగబొత్తుల వెంకట సుబ్బారావుతో పాటుగానే మందపాటి కిరణ్ కుమార్, మోకా ఆనంద్ సాగర్ తో పాటు బొండాడ నాగమణి ఈ 4 తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సరిపల్లి రాజేష్ కు టికెట్ ఏదైతే ప్రకటించారో వెంటనే ఆయనకు క్యాన్సిల్ చేసి 4లో ఎవరొకరికి ఇవ్వండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. సరిపల్లి రాజేష్ ను కొనసాగిస్తే మాత్రం నియోజకవర్గంలో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించేది లేదు అని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. గణేష్ మీరు అన్నట్టుగా ముందుగా గిడ్డిని ఒక ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి కూడా పి గన్నవరం నుంచి చూస్తే మనకు ఒక 4 సీనియర్లు ఆశావహులు ఖచ్చితంగా వాళ్ళలో ఇటు గిడ్డికి కావచ్చు లేకపోతే వాళ్ళకి కావచ్చు ఎవరికొకరికి కన్ఫర్మ్ టికెట్ అనుకునే ఈ సమయంలో మహాసేన రాజేష్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? అంటే ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, టీడీపీకి చాలా ఫార్గా ఉంటారు, ఆయన వీడియోస్ అన్ని అందరూ చూస్తూ ఉంటారు. కానీ కేవలం ఒక సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అన్న కారణంగానే మహాసేన రాజేష్ను ఎన్నుకోవడం జరిగిందా? మరి ముందు నుంచి దీనికి సంబంధించి అటు జనసేన నుంచి కావచ్చు, ఎందుకంటే గిడ్డిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు, ఇంకొక టీడీపీ నుంచి కూడా కొంతమంది సీనియర్లు ఆశావాహులుగా ఉన్నారు. వీటన్నింటినీ మరి జనసేన టీడీపీ పరిగణలోకి తీసుకోకుండానే మహాసేన రాజేష్ని ఎంపిక చేసింది అనుకోవచ్చా? అయితే ఇప్పుడు మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. ఎందుకంటే మీరు అంటున్నారు 4లో ఎవరికి ఇచ్చినా సరే మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము ఖచ్చితంగా అని టీడీపీ నుంచి సీనియర్స్ అంతా చెప్తున్నారు అంటున్నారు. అయితే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా ఈ నిరసన నేపథ్యంలో?
కమ్యూనిటీ బేస్డ్ రాజకీయాలు ఎక్కువగా నడుస్తూ వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో ఆయా నేతలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇదే క్రమంలో కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీ బేస్డ్ మీద ఎక్కువ నియోజకవర్గాలు రిజర్వ్ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ ఎక్కువ ఆ సామాజిక వర్గానికే టికెట్లు ఇరు పార్టీల నుంచి కేటాయిస్తూ వస్తున్నారు. అందులోనూ మహాసేన రాజేష్ అంటే ఎక్కువగా యూట్యూబ్ లతో పాటుగానే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా వేదికగా మహాసేన రాజేష్ అధికార వైసీపీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి కొరకరాని కొయ్యగా వైసీపీకి సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ రాజేష్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీలను ఆకట్టుకున్నారు. ఇటీవల టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత లోకేష్ ఆశీస్సులు అందుకున్నటువంటి సరిపల్లి రాజేష్ టికెట్ అనౌన్స్మెంట్ లో వస్తుందా లేదా అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు కేటాయించడం ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా సరిపల్లి రాజేష్ కాకుండా సీనియర్ నాయకులకు కేటాయిస్తారని భావించినప్పటికీ కూడా ఎక్కువగా కమ్యూనిటీతో పాటుగానే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఓటర్లు మహాసేన రాజేష్ వైపు తిరుగుతారన్న ఒక నమ్మకంతో చంద్రబాబు ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు. కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాత్రం పి గన్నవరం నియోజకవర్గంలో వ్యతిరేకిస్తున్నారు. అందులోనూ కూడా హరీష్ మాధుర్ కారునే ఎందుకు ధ్వంసం చేశారు అనే దానికి అక్కడ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఒకటే చెప్తున్నారు. అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ బాలయోగి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు. అందువల్లే మహాసేన రాజేష్ ను అక్కడ నియమించాల్సి వచ్చింది. కాబట్టి ఆయన వ్యతిరేకిస్తూ ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసినటువంటి విధానాన్ని మనం ఐ న్యూస్ లో ప్రధానంగా చూడొచ్చు. ఇదే క్రమంలో అటు పార్లమెంటు ఇన్ఛార్జ్ హరీష్ మాధుర్ తో పాటుగానే పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం నెక్స్ట్ ఎన్నికలకు బరిలోకి దిగబోతున్నటువంటి సరిపల్లి రాజేష్ ను వ్యతిరేకిస్తూ ఇటు జనసేన వర్గాలు తెలుగుదేశం పార్టీ వర్గాలు నిరసన వ్యక్తం చేస్తూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే చంద్రబాబు ఒకటి చెప్పారు, టికెట్ ఇస్తే ఖచ్చితంగా నాయకులు సరిగా పనిచేయాలి, వాళ్ళ సరిగా పనిచేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటి పక్షంలో పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ఏదైనా డెసిషన్ తీసుకుని రాజేష్ అంశంలో మార్పులు చేర్పులు చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. అర్చన. రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.